హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బిల్లని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలకైతే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో బెస్ట్ స్పిన్నర్స్ ఏ టీంలో ఉన్నారనేది మనం ర్యాంకింగ్ వైజ్ అయితే చూద్దాం. ఆల్రెడీ మనం బెస్ట్ ఓపెనింగ్ పేరు వీడియో చేసినాం అండ్ బెస్ట్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ గురించి కూడా చేసినాం. సో ఇంకా వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసినాక ఆ వీడియోస్ అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఇక మనం ఈ వీడియోలో బెస్ట్ స్పిన్నర్స్ ఏ టీంలో ఉన్నారు ర్యాంకింగ్ వైజ్ అయితే మనం చూద్దాం. 10 to 1 అయితే చూద్దాం ఫస్ట్. ఇక నెంబర్ 10 టీం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం ఈ టీం అయితే వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ దగ్గర శ్రేయస్ శర్మ లెగ్ స్పిన్నర్ అయితే మనకైతే కనబడుతున్నాడు. సో శ్రేయస్ శర్మ 13 మ్యాచ్ల్లో 10 వికెట్లే తీసుకున్నాడు మొత్తం ఐపీఎల్ కెరీర్లలో. 3/30 బెస్ట్, 8.65 ఎకానమీ. సో ఓవరాల్గా చూసుకుని మరి ఇతను ఎంతవరకు అంది వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరైపు కృణాల్ పాండ్యా మొత్తం అక్కడ లాస్ట్ సీజన్లో మనం చూసుకుంటే 14 మ్యాచ్లో కేవలం 6 వికెట్ మాత్రమే తీసుకున్నాడు అక్కడ లక్నో సూపర్ జెయింట్స్కి. అండ్ ఎకానమీ చూసుకుంటే 7.73. సో మరి ఇతను ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. యూజర్లో చూసుకుంటే మరి ఇతను రన్స్ కట్టడైతే ఎత్తాడు, బట్ వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మనకైతే కాదని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు స్వప్నిల్ సింగ్ కూడా ఉన్నాడు, బట్ స్వప్నిల్ సింగ్ ఆడనేది కొంచెం మనకు డౌట్గా కనబడుతుంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా అండ్ స్వప్నిల్ సింగ్ సేమ్ కైండ్ ఆఫ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి లాస్ట్ సీజన్లో స్వప్నిల్ సింగ్ అయితే వచ్చినప్పటి ఆర్సీబీకి మంచి రిజల్ట్ అయితే ఇచ్చిండు. 7 మ్యాచ్లో 6 వికెట్లే తీసుకున్నాడు లాస్ట్ సీజన్లో. సెకండ్ హాఫ్లో వచ్చిండు, చాలా నచ్చిన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. ఇక నెంబర్ 9 టీం వచ్చేసి ముంబై ఇండియన్స్. మరి ముంబై ఇండియన్స్ దగ్గర ఎవరున్నారు? ముంబై ఇండియన్స్ దగ్గర మిచ్చర్ శాంట్నర్ మెయిన్ బౌలరు. మొత్తం ఐపీఎల్ కెరీర్లో అక్కడ మనం చూసుకుంటే 18 మ్యాచ్లు ఆడిండు, ఎవరికి అంతే 15 వికెట్లే తీసుకున్నాడు, 6.92 ఎకానమీ. లాస్ట్ సీజన్లో 3 మ్యాచ్లు ఆడిండు, 2 వికెట్లే తీసుకున్నాడు. గత సీజన్లో మరి చెన్నై సూపర్ కింగ్స్ తరపున అయితే ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు, బట్ ఈ సీజన్లో రెగ్యులర్ ఆడే ఛాన్స్ అయితే నాకు ఎక్కువగా అవుతుంది. ఇక వీళ్ళకి మరొక బౌలర్ వచ్చేసి ముజిబుర్ రెహమాన్. మరి ముజిబుర్ రెహమాన్ మొత్తం ఐపీఎల్ కెరీర్లో చూసుకుంటే 19 మ్యాచ్లో 19 వికెట్లే తీసుకున్నాడు, 8.18 ఎకానమీ. గతంలో పంజాబ్ కింగ్స్ తరపున చాలా బెటర్ రానిచ్చిండు. సో ఇతని దగ్గర కూడా మరి వేరియేషన్స్ మాత్రం చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మరొక బౌలర్ వచ్చేసి కరణ్ శర్మ గత లాస్ట్ సీజన్లో మనం చూసుకుంటే ఆర్సీబీ తరపున 9 మ్యాచ్లు అయితే ఆడిండు, 7 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో చూసుకుంటే 84 మ్యాచ్ల్లో 76 వికెట్లు తీసుకున్నాడు, 8.38 ఎకానమీ. సో మరి ఇక్కడ ముంబై ఇండియన్స్కి ఏ విధంగా రాణిస్తున్న అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ దగ్గర కూడా అంత వావ్ ఫ్యాక్టర్ అయితే మనకి కనబడలేదు స్పిన్ డిపార్ట్మెంట్లో. ఇక నెంబర్ 8 టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ దగ్గర వనిందు హసరంగా ఉన్నాడు. వనిందు హసరంగా 26 మ్యాచెస్లో 35 వికెట్స్ అయితే తీసుకున్నాడు ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో. 5/18 బెస్ట్, 8.13 ఎకానమీ. ఓవరాల్ చూసుకుంటే వనిందు హసరంగా చాలా బెటర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు మహేష్ దీక్షణ లాస్ట్ సీజన్లో 5 మ్యాచ్లు ఆడిండు, 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి. ఓవరాల్ చూసుకుంటే 27 మ్యాచెస్ ఆడిండు, 25 వికెట్స్ తీసుకున్నాడు, 7.66 ఎకానమీ. ఓవరాల్ చూసుకుంటే మరి ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకు మరొక బౌలర్ వచ్చేసి కుమార్ కార్తికేయ 12 మ్యాచ్లు అయితే ఆడింది ఇవరికి ఐపీఎల్లో, 10 వికెట్లు తీసుకున్నాడు, ఎకానమీ చూసుకుంటే 8.4. గత సీజన్లో అయితే ముంబై ఇండియన్స్కి ఆనంద పర్ఫార్మెన్స్ మనకైతే కనబడింది. ఇంకా వీళ్ళకి ఎక్స్ట్రా ఆప్షన్ వచ్చేసి రియాన్ పరాగ్ రూపంలో కూడా మనకి అక్కడ కనబడుతున్నాడు. ఇతను కూడా మేబీ 1-2 ఓవర్లు అయితే వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 7 టీం వచ్చేసి లక్నో సూపర్ జెయింట్స్. మరి లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర రవి బిష్ణోయ్ ఉన్నాడు. మొత్తం అక్కడ చూసుకుంటే రవి బిష్ణోయ్ లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్లో కేవలం 10 వికెట్లు మాత్రం తీసుకున్నాడు, ఎకానమీ కూడా చాలా హైగా ఉందని చెప్పుకోవచ్చు, 8.7. ఓవరాల్ చూసుకుంటే 66 మ్యాచెస్లో 63 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక వీళ్ళకి మరొక బౌలర్ వచ్చేసి షాబాజ్ అహ్మద్. లాస్ట్ సీజన్లో మన ఎస్ఆర్హెచ్ తరపున 16 మ్యాచ్లు ఆడిండు, 7 వికెట్లు మాత్రం తీసుకున్నాడు, ఎకానమీ కూడా చాలా హై ఉందని చెప్పుకోవచ్చు, 9.82. ఓవరాల్ కెరీర్ చూసుకుంటే 55 మ్యాచ్ల్లో 21 వికెట్స్ అయితే తీసుకున్నాడు, ఎకానమీ కూడా 9.35 అయితే ఉంది. మరి ఇతను ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకి ఇంకొక స్పిన్నర్ వచ్చేసి మణిమరన్ సిద్ధార్థ్ కూడా మనకైతే కనబడుతున్నాడు. ఇతను కూడా గత సీజన్లో పవర్ఫుల్ అయితే మంచిగా రానిచ్చిండు, చాలా రన్స్ అయితే కట్టయితే వేసిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 టీం వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. మరి ఎస్ఆర్హెచ్ దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు.
ఆడమ్ జంప, బట్ ఆడమ్ జంప అన్ని మ్యాచ్లు ఆడే ఛాన్స్ అయితే మనకైతే కనబడతలేదు. మొత్తం ఐపీఎల్ కెరీర్లో 20 మ్యాచ్లు ఆడిండు, 29 వికెట్లే తీసుకున్నాడు. బెస్ట్ చూసుకుంటే 6/19. ఎకానమీ కూడా చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది 7.9. ఇక మరొక స్పిన్నర్ వచ్చేసి రాహుల్ చహర్. రాహుల్ చహర్ లాస్ట్ సీజన్ లో 9 మ్యాచ్లో 10 వికెట్లే తీసుకున్నాడు. బెస్ట్ కూడా చాలా బెటర్ అవుతుంది 3/23 ఎకానమీ. ఇక ఓవరాల్ ఐపీఎల్ కెరీర్ లో చూసుకుంటే 78 మ్యాచెస్ లో 75 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఎకానమీ కూడా చాలా బెటర్ మనకైతే కనబడుతుంది 7.72. సో చూడాలి మరి ఎస్ఆర్హెచ్ కు రాహుల్ చహర్ ఏ విధంగా అందివస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకు అక్కడ అభిషేక్ రూపంలో కూడా ఒక మంచి స్పిన్నర్ అయితే మనకైతే కనబడుతున్నాడు. రెగ్యులర్ గా 2-3 ఓవర్స్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 63 మ్యాచెస్ లో 11 వికెట్స్ అయితే తీసుకున్నాడు. బట్ గత సీజన్ లో అయితే ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు మరి. ఇక వీళ్ళకి ఇంకొక స్పిన్నర్ వచ్చేసి జీసన్ అన్సారీ. యూపీ లీగ్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు గత సీజన్ లో. ఇక నెంబర్ 5 టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ దగ్గర యుజీ చాహల్ ఉన్నాడు. యుజీ చాహల్ లాస్ట్ సీజన్ లో 15 మ్యాచ్లు 18 వికెట్లే తీసుకున్నాడు. ఎకానమీ చూసుకుంటే చాలా హైగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవర్కి అయితే 9 అయితే ఇచ్చిండు మరి అక్కడ లాస్ట్ సీజన్ లో. బట్ ఓవరాల్ చూసుకుంటే 160 మ్యాచ్ల్లో 205 వికెట్లు అయితే తీసుకున్నాడు. బెస్ట్ చూసుకుంటే 5/40 7.84. ఇక మరొక స్పిన్నర్ వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ సీజన్ లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్లో 6 వికెట్లే తీసుకున్నాడు. ఎకానమీ 8 అవుతుంది. ఓవరాల్ చూసుకుంటే 134 మ్యాచెస్లో 37 వికెట్స్ అయితే తీసుకున్నాడు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక మరొక స్పిన్నర్ వచ్చేసి వీళ్ళకి హర్ప్రీత్ బ్రార్. హర్ప్రీత్ బ్రార్ లాస్ట్ సీజన్ లో 13 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ కూడా చాలా బెటర్ అవుతుంది 7.97 మాత్రమే ఉంది. ఇక ఓవరాల్ చూసుకుంటే 41 మ్యాచెస్లో 25 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఎకానమీ వచ్చేసి 7.9. ఇక వీళ్ళకి ఇంకొక స్పిన్నర్ వచ్చేసి ప్రవీణ్ దుబే రూపంలో కూడా ఒక లెగ్ స్పిన్నర్ అయితే మనకైతే కనబడుతున్నాడు. యుజీ చాహల్కి అయితే బ్యాకప్ అయితే ఉంటాడు. ఇక నెంబర్ 4 టీం వచ్చేసి గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ దగ్గర రషీద్ ఖాన్. లాస్ట్ సీజన్ లో మాత్రం 2 మ్యాచ్ డిసప్పాయింట్ చేసిండు. 12 మ్యాచ్లో జస్ట్ 10 వికెట్స్ మాత్రం తీసుకున్నాడు. ఎకానమీ కూడా 8.5 అవుతుంది. బెస్ట్ కూడా 2/38. రీసెంట్ ఫామ్ కూడా అంత బెటర్ అయితే మనకైతే కనబడతలేదు. సో మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరొక స్పిన్నర్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ గత సీజన్లో 2 మ్యాచ్ మాత్రం ఆడి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ కూడా 14 అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆ 2 మ్యాచ్లో. ఇక ఓవరాల్ గా చూసుకున్నా 60 మ్యాచెస్లో 37 వికెట్స్ అయితే తీసుకున్నాడు. మరి చూడాలి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ మన ఇండియా తరపున మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నాడు. బట్ ఐపీఎల్ లో మాత్రం ఇంతవరకు కూడా సక్సెస్ అయితే మనకు కనవలేదు. ఇక వీళ్ళకి మరొక స్పిన్నర్ వచ్చేసి సాయి కిషోర్. సాయి కిషోర్ గత సీజన్ లో 5 మ్యాచ్లు ఆడి 7 వికెట్లే తీసుకున్నాడు. 4/33 బెస్ట్ 9.13 ఎకానమీ. ఓవరాల్ గా చూసుకున్న 10 మ్యాచెస్ లో 13 వికెట్స్ అయితే తీసుకున్నాడు. లాస్ట్ సీజన్ లో మరి వికెట్ తీసినప్పుడు కూడా కొన్ని ఎక్కువ రన్స్ అయితే లీక్ చేసినా చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్లెన్ ఫిలిప్స్, జయంత్ యాదవ్, మనవ్ సుతార్, నిషన్ సిద్ధు అండ్ మైపల్ రోమ్రో రాక వీళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే మనకి కనబడుతున్నాయి. ఇక నెంబర్ 3 టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర మంచి కాంబినేషన్ ఉందని చెప్పుకోవచ్చు. మరి స్పిన్ డిపార్ట్మెంట్ లో కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్. కుల్దీప్ యాదవ్ గత సీజన్ లో 11 మ్యాచ్లో 16 వికెట్లు అయితే తీసుకున్నాడు. అండ్ ఎకానమీ కూడా చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది 8.65. ఇక ఓవరాల్ చూసుకున్నా 84 మ్యాచెస్లో 87 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక వీళ్ళకి మరొక మెయిన్ స్పిన్నర్ వచ్చేసి అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ గత సీజన్ లో 14 మ్యాచ్లో 11 వికెట్లే తీసుకున్నాడు. అండ్ అక్కడ ఎకానమీ చూసుకుంటే జస్ట్ 7 మాత్రం ఉంది. ఓవరాల్ చూసుకున్నా 150 మ్యాచెస్లో 123 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీ ఉండబోతుంది. ఇక వీళ్ళకి మిగతా ఆప్షన్స్ వచ్చేసి త్రిపుర్ణ విజయ్, మన తెలుగు ప్లేయర్ ఇతను. చూడాలి మరి తనకి ఏమైనా ఛాన్స్ వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక అజయ్ మండల్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక నెంబర్ 2 టీం వచ్చేసి కేకేఆర్. కేకేఆర్ దగ్గర మంచి కాంబినేషన్ అయితే మనకు కనబడుతుంది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ. చాలా మనకి డెడ్లీగా కనబడుతుంది మరి ఇద్దరు కాంబినేషన్ అనేది. వరుణ్ చక్రవర్తి గత సీజన్ లో 15 మ్యాచ్లో 21 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఎకానమీ కూడా చాలా బెటర్ అవుతుంది. జస్ట్ 8 మాత్రం ఉంది. అండ్ ఓవరాల్ చూసుకున్నా 71 మ్యాచెస్లో 83 వికెట్స్ అయితే తీసుకున్నాడు. 5/20 బెస్ట్ 7.5 ఎకానమీ. ఇక రీసెంట్ కూడా చాలా బెటర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇక మరోవైపు సునీల్ నారాయణ లాస్ట్ సీజన్ లో 15 మ్యాచ్లో 17 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఎకానమీ చూసుకుంటే 6.69 మాత్రం ఉంది. అండ్ ఓవరాల్ చూసుకున్నా 177 మ్యాచెస్లో 180 వికెట్స్ అయితే తీసుకున్నాడు. 6.73 ఎకానమీ. సో వీళ్ళిద్దరు ఓవర్స్ అనేది చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు మరి 8 ఓవర్స్. ఇక వీళ్ళకి మిగతా ఆప్షన్స్ వచ్చేసి అక్కడ
మోయిన్ అలీ రూపంలో ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు అండ్ అంకుల్ రాయ్ రూపంలో కూడా ఒక మంచి స్పిన్నర్ అయితే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఐపీఎల్లో మరి నెంబర్ 1 స్పిన్ అటాక్ ఉన్న టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర జడేజా ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు. ముగ్గురు కూడా చాలా డెడ్లీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. జడేజా లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్లో 8 వికెట్లు తీసుకున్నాడు, 7.85 ఎకానమీ. ఇక ఓవరాల్ గా చూసుకున్నాను 240 మ్యాచెస్లో 160 వికెట్స్ అయితే తీసుకున్నాడు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. 5/16 బెస్ట్, 7.62 ఎకానమీ. ఇక మరోవైపు ఆర్ అశ్విన్ లాస్ట్ సీజన్లో 15 మ్యాచ్లో 9 వికెట్లు తీసుకున్నాడు, ఎకానమీ 8.49, 3/24 బెస్ట్. ఓవరాల్ గా చూసుకుంటే ఇతను కూడా 212 మ్యాచెస్ ఆడిండు, 180 వికెట్స్, 4/34 బెస్ట్, 7.12 ఎకానమీ. ఇద్దరు కూడా చాలా డెడ్లీగా ఉండబోతున్నారు. కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా మనకు కనబడుతుంది. ఇక నూర్ అహ్మద్ లాస్ట్ సీజన్ లో 10 మ్యాచ్లో 8 వికెట్లు తీసుకున్నాడు, 8.33 ఎకానమీ. ఇతను కూడా ఓవరాల్ చూసుకుంటే 24 వికెట్స్ అయితే తీసుకున్నాడు 23 మ్యాచెస్లో, ఎకానమీ కూడా 8.4 మాత్రం ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర మంచి బౌలింగ్ యూనిట్ అయితే మనకు కనబడుతుంది, స్పిన్ బౌలింగ్ యూనిట్. ఇక వీళ్ళకి తోడుగా శ్రేయస్ గోపాల్ కూడా మనకు కనబడుతున్నారు. రీసెంట్ గానే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 6 మ్యాచ్లో 14 వికెట్లే తీసుకున్నాడు. ఒక 4 వికెటాలు ఉంది అండ్ ఒక 5 వికెటాలు అయితే మనకు కనబడుతుంది. అండ్ ఎకానమీ కూడా జస్ట్ 5.20 మాత్రం ఉంది. సో ఇతను కూడా చాలా మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర చాలా డెడ్లీ స్పిన్ బౌలింగ్ అటాక్ అయితే మనకు కనబడుతుంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఇదని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర మంచి స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కేకేఆర్ దగ్గర, తర్వాత డీసీ దగ్గర ఈ విధంగా అయితే మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ మరి నాకు ఆ టీం ఇష్టం, ఈ టీం ఇష్టం అన్నట్టు కాదు, వాళ్ళ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసి అండ్ వాళ్ళ స్టార్ట్స్ చూసి అండ్ వాళ్ళ స్ట్రెంత్ చూసి అయితే మనం అయితే చెప్తున్నాం. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి బెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఏ టీం దగ్గర ఉంది అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.